బందోబస్తులు అయితే నిర్వహించారు. ఇక్కడ వైసీపీ శ్రేణులు ఇప్పటికే విస్తృతంగా కూడా భారీగా రావడం అయితే జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలు హాస్పిటల్ ఆవరణలకు వచ్చి ఉన్నారు. వారిని కూడా నిరోధించే దిశగా కూడా పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను కల్పించారు. ఇక్కడ గేట్స్ దగ్గర కూడా మీరు చూడొచ్చు, గేట్స్ బయట వైపు కూడా వైసీపీ శ్రేణులు భారీగా మోహరించున్నారు. అందుకని దానికి సంబంధించి కూడా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే మొత్తం చుట్టుపక్కల అంటే దీనికి సంబంధించి గవర్నమెంట్ హాస్పిటల్లో 3 గేట్లు ప్రధాన గేట్లు ఉన్నాయి. 3 గేట్లని కూడా శాంతం పూర్తిగా క్లోజ్ చేసేశారు. హాస్పిటల్ కేవలం ఒక గేటు మాత్రమే, ఆ గేటు గుండా కూడా ప్రతి వాహనాన్ని బయట క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి వదులుతున్నారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే స్టిక్కర్లను ఎంపీ స్టిక్కర్లను పెట్టుకొని నేరుగా ఆసుపత్రి లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం అయితే వైసీపీ శ్రేణులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్టిక్కర్లను గమనించినటువంటి పోలీసులు వారు ఇప్పటి ఎంపీలా లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలా కాదా అనే దానిపైన పూర్తిగా దర్యాప్తు చేసిన తదనంతరం వారు కాదు అని తెలిసిన వెంటనే వారిని బయటికి పంపించడం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఇప్పుడైతే మాత్రం బయటికి మిథున్ రెడ్డిని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. వైద్య పరీక్షలు పూర్తి అవ్వడంతో అయితే మాత్రం దానికి సంబంధించి అధికారులు అయితే మాత్రం సిద్ధం చేస్తున్నారు. వాహనాలు సిద్ధం చేయడంతో ఇక్కడైతే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక్కడ కోర్టుకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితిలో మొత్తం ఎక్కడికక్కడ కూడా అధికార బృందం, అక్కడ పోలీస్ యంత్రాంగం, అలాగే మనకి చూసుకుంటే మొత్తం అంతా కూడా సిద్ధంగా వెహికల్ అయితే సిద్ధం చేసి ఉంచారు. దాదాపుగా టెస్టులు అయితే పూర్తయి వచ్చాయి. పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరమే వెంటనే ఇప్పుడు కోర్టుకి తరలించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ హాస్పిటల్కి 3 గేట్లు ఉన్నాయి. ఏ ద్వారం గుండా బయటకు తీసుకెళ్తారు అనే దానిపైన కూడా ఉత్కంఠత నెలకొంది. ఇక్కడ మొత్తం అన్ని వాహనాల దగ్గర కూడా పోలీసు భారీ భద్రత ఉంచారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్లోని ఇక్కడ వైట్ కలర్ వెహికల్ ఒకటి కనిపిస్తుంది మీకు. ఈ వెహికల్లోనే ఇక్కడ మిథున్ రెడ్డిని ఇప్పుడు తీసుకురావడం అయితే జరిగింది. వెహికల్ని కూడా ఇక్కడ హాస్పిటల్ బయట రెడీగా ఉంచి పెట్టారు. ఇదే వెహికల్లో ఇప్పుడు కోర్టుకి కూడా మిథున్ రెడ్డిని తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. అయితే మీరు చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో చుట్టూ అయితే మాత్రం వైసీపీ శ్రేణులు కూడా భారీగా అంటే వెహికల్స్కి అడ్డుగా కూడా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం రెడీగా ఉన్నారు. ఎక్కడ వాహనాన్ని కదలనివ్వకోకుండా అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తారు. పోలీసులు కూడా దానికి సంబంధించినటువంటి భారీగా మోహరించడం అయితే జరిగింది. పోలీసు భారీ భద్రత కూడా ఉంది. అయితే దానికి సంబంధించి ఇటు ఆసుపత్రి యంత్రాంగం కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా పూర్తిగా ఇక్కడైతే మాత్రం ఇతరులని బయటికి లోపలికి రాకోకుండా అడ్డుపడేటటువంటి పరిస్థితి నెలకొంది. అయితే పోలీసులు అయితే మాత్రం లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. టెస్టులు చేసేటటువంటి లోపల మొత్తం కూడా కాంపౌండ్ అయితే మీరు చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నటువంటి అత్యవసర చికిత్స విభాగం, ఇది ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ వార్డు. మీరు చూస్తున్నటువంటి ఎమర్జెన్సీ మెడికల్ డిపార్ట్మెంట్ వార్డులోనే లోపల ఈ మెడికల్ టెస్టులు అనేవి అయితే నిర్వహిస్తున్నారు. అత్యవసర చికిత్స విభాగంలో ఇక్కడ లోపల మిథున్ రెడ్డికి అయితే మాత్రం ఇక్కడ లోపల టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. టెస్టులకి సంబంధించి పూర్తిగా సుమారుగా 33 నుంచి 50 రకాల టెస్టులు అయితే మాత్రం ఇప్పటికీ నిర్వహిస్తున్నారు మనకున్నటువంటి సమాచారం శ్రీహరి. అయితే ఓవరాల్గా ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. నేరుగా ఇక్కడ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత కోర్టుకి అయితే ఏసీబీ కోర్టుకి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది శ్రీ. రైట్ మీరు లైవ్ లోనే ఉండండి. సో ఖచ్చితంగా అక్కడ మరి కాసేపట్లోనే అక్కడి నుంచి కూడా ఆయన కోర్టుకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా ఒకవైపు చకచకా సాగుతున్నాయి. ఏసీబీ కోర్టు ముందుకు తీసుకువెళ్లేందుకు అక్కడ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా ఆయన వెహికల్ కూడా సిద్ధం చేశారు. ఇంకొక వైపు ఆసుపత్రి ప్రాంగణంకు వైసీపీ సంబంధించినటువంటి మోకలు కావచ్చు శ్రేణులు రాకుండా ఎక్కడికక్కడ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంత